పాతివ్రత్యము యొక్క ప్రభావం ఎంత గొప్పదో, పతిని అనుగమించడం చేత ఎంత గొప్ప శక్తిని ఒక స్త్రీ సంతరించుకోగలదో, సనాతన ధర్మంలో దానికి ఎంత పెద్దపీట వేయబడిందో, అది స్త్రీ యొక్క పరమధర్మంగా ఎలా చెప్పబడిందో నిన్నటి రోజు అనసూయ వృత్తాంతంలో మనం చూసి ఉన్నాం. మహర్షి శ్రీరామాయణాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ఒక చోట జరిగిన సందర్భానికి తర్వాత జరగబోయేటటువంటి ఘట్టానికి ఎక్కడో ఒక సంబంధం ఉంటుంది. మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. రామాయణంలో అనసూయమ్మ మహాపతివ్రత అయినటువంటి అనసూయమ్మ ఎవరిని మెచ్చుకుని ప్రత్యేకమైనటువంటి కానుకలనిచ్చింది? సీతమ్మని మెచ్చుకుని కానుకలు ఇచ్చింది. దేనికి ఇచ్చింది కానుకలు అంటే, సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రత కనుక సీతమ్మ తల్లి మహాపతివ్రత అని అనడమేనా, దానికి ఏమైనా కారణం చూపించిందా? చూపించింది. ఏమిటి చూపించింది? ఇంత సంపదని, ఇంతమంది పరిజనాన్ని, జ్ఞాతులను ఇందరినీ విడిచిపెట్టి నీవు నీ భర్తని అనుగమించి అరణ్యానికి వచ్చావు. ఇంతకన్నా గొప్ప ధర్మం ఏముంటుంది? అందుచేత నీ పాతివ్రత్యానికి నేను వెచ్చుకున్నాను, నువ్వు వరం కోరుకో అంది. కనుక సీతమ్మ తల్లి కూడా మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి అరణ్యానికి రావడం అనేటటువంటి సందర్భం కేవలం రాముణ్ణి సేవించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడానికి మాత్రమే ఉపకరిస్తుంది అని మనం అనుకుంటే, శ్రీరామాయణంలో అది ప్రయోజనము అని మీరు చెప్పడం కుదరదు. ఎందుకంటే అయోనిజగా ఆమె ఆవిర్భవించింది. ఆమె అలా ఆవిర్భవించడం వెనక కారణం ఏమిటో ఆవిడికి తెలుసు. నేను ఇలా వస్తే తప్ప అవతార ప్రయోజనం నెరవేరదు, కాబట్టి నేను ఇలా రావాలి, అందుకే వచ్చింది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ అరణ్యానికి వెడితే అవతార ప్రయోజనం నెరవేరడానికి ప్రధాన కారణం ఏమై ఉండాలి? సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యమే కారణమై ఉండాలి. ఇంకా సీతమ్మ తల్లికి వేరు తపస్సు ఉండదు. రాముణ్ణి అనుగమించి, రాముణ్ణి ప్రేమించి, రాముణ్ణి సంతోషపెట్టి, రాముడితో కలిసి జీవితాన్ని పంచుకొని త్రికరణ శుద్ధిగా రాముని యందు హృదయముంచుకున్నటువంటి సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య ప్రభావమే అవతార ప్రయోజనమైన రావణ సంహారమునకు ప్రాతిపదిక కాబోతోంది. ఇది చెప్పకుండా చెప్పడం అయోధ్యకాండ చివర సీతమ్మ తల్లి అనసూయమ్మ చేత సత్కరింపబడడం. ఇప్పుడు దండకారణ్యంలోకి ప్రవేశించారు సీతారామ లక్ష్మణులు. ఆ దండకారణ్యంలో తాపసుల యొక్క ఆశ్రమములను చూస్తున్నారు, మునుల యొక్క ఆశ్రమములను. అది ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటే అందం. మీరు ఆలోచించండి, అందం అన్న మాట మనకు ఎలా అనిపిస్తుందంటే, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు ఒక వృద్ధుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇంట్లో ఉన్న వానప్రస్తుగా జీవితం గడుపుతున్నాడు అనుకోండి, అందంగా ఉంటుంది. ఒక యవ్వనంలో ఉన్న యువకుడు ఉన్నాడు అనుకోండి, అతను ఈశ్వరుణ్ణి నమ్ముకుని తన ప్రయత్నం తాను చేస్తూ ఈశ్వరుడి మీద భారం ఉంచుతూ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంతానాన్ని కని పితృరుణాన్ని తీర్చుకుంటూ గ్రంథపఠనం చేస్తూ అనుష్ఠానం చేస్తూ అర్థ సంపాదన చేస్తూ ఇవన్నీ చేస్తుంటే యువకుడికి బాగుంటుంది. ఎవరు ఎలా ఉంటే అది అందంగా ఉంటుంది. అలా కాకుండా ఒకలా ఉండవలసిన వారు ఒకలా ఉన్నారనుకోండి, మీకు అది అందంగా ఏమనిపించదు, అది కొంచెం తేడాగా అనిపిస్తుంది. ఒక బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. ఒక గృహస్థు ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. ఒక సన్యాసి ఎలా ఉండాలో అలా ఉంటేనే అందంగా ఉంటుంది. అంతేకాని సన్యాసి గృహస్థులో ఉన్నా, గృహస్థు బ్రహ్మచారిలో ఉన్నా, బ్రహ్మచారి సన్యాసిలో ఉన్నా అది బాగుండదు. ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆ ఉండడం అన్నదానికే నిష్ఠ అని పేరు. అలా ఉండడమే నిష్ఠ, అలా ఉండడమే శ్రద్ధ. అది శాస్త్రమునందు తాను ఆ ఆశ్రమంలో ఉండడానికి ఉన్నటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకునేటటువంటి ప్రయత్నం. మనకి సనాతన ధర్మంలో ఈ ఆశ్రమ ప్రవేశము అనేటటువంటిది ఉత్తినే పెట్టలేదు. ఈ ఆశ్రమ ప్రవేశాన్ని ఎందుకు మారుస్తూ ఉంటారంటే, ఇంద్రియాల్ని జయించాలి అంటే ఇంద్రియాలకి మేత వేసేయాలి, ధర్మబద్ధంగా వేయాలి. మేత వేసి నువ్వు నిజంగా చెప్పు, ఏమి సుఖాన్ని అందులో చూస్తున్నావు నువ్వు అని అడగాలి. అలా ప్రశ్న వెయ్యగా అవి కొన్నాళ్ళకి పరిశీలన అలవాటు చేసుకుని మనసు అంటుంది, నిజమే ఏముంటుంది ఇందులో సుఖం అంటుంది. అంటే నేను చెప్తున్న మాటని ఏదో ఒక్క విషయానికి అన్వయం చేయకండి. నేను చెప్పేది ఏ విషయమైనా అంతే. ఒక మధుర పదార్థాన్ని భుజించడం, లేకపోతే ఏదో ఇప్పుడు విహారం చేస్తూ ఉండాలనేటటువంటి కోరిక, లేకపోతే భార్యా సంతానములందు వ్యామోహంతో ఉండడం, బాగా పరిశీలనం చేస్తుంటే ఏమవుతుందంటే, ఇవన్నీ ఏముందండి పెద్ద విషయం ఏమిటి ఇందులో, ఏమిటి సుఖం ఇందులో, ఇవాళ సుఖం రేపటి దుఃఖంలా ఉంటుంటుంది అనిపిస్తుంది. అలా అనిపిస్తే ఏమవుతుందంటే మీకు దాని యందు వ్యామోహం తెగుతుంది. ఇదే అన్నమాచార్యులు వారు అంటారు, నేను కోసుకుందామంటే తెగవి ఈ కట్లు, నువ్వు కొయ్యాలి ఈ కట్లు అంటారు. అంటే ఈశ్వరానుగ్రహము చేత ఆ వైరాగ్య సంపత్తి రావాలి.
ఆ వైరాగ్య సంపత్తి వచ్చి ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క ధర్మాన్ని తీసుకుంటూ తను పండుతాడు. పండి చిట్ట చివరికి మనుష్య జన్మలో ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నంలో కృతకృత్యుడు కావాలి. ఒకవేళ అలా కాలేకపోయినా కనీసంలో కనీసం ఏమిటంటే ఇంతకన్నా ఉత్తమమైన స్థితిలో వచ్చే జన్మలో పుట్టగలగాలి. అంటే ప్రయత్నం ఎలా ఉండాలి అంటే, ఈ జన్మలో అనుష్ఠానమునకు ఏ ఆలంబనం మీకు దొరకలేదో ఆ ఆలంబనం పుట్టుక చేత మీకు లభించాలి. అంటే ఏ వేదాంగములు చదువుకున్నటువంటి ఒక పరమ భక్తుడైనటువంటి మహాపురుషుడు కడుపున పుట్టి చిన్నతనంలోనే ఆయన ఇంట్లో ఆయన కొడుకుగా పెరుగుతూ ఆయన ఒళ్ళో కూర్చుని వేదాంగములు నేర్చుకుని ఈశ్వరుణ్ణి అనుష్ఠించి చక్కగా ధర్మబద్ధమైనటువంటి జీవితం చేత జీవితాన్ని పండించుకునేటటువంటి అదృష్టం వచ్చే జన్మకి కలిగేటట్టుగా ఉపాసన ఈ జన్మలో నడవవలసి ఉంటుంది. లేకపోతే తిరియక్కుల్లో వెళ్ళిపోతాడు. పెద్ద సమస్య అక్కడ వస్తుంది. తిరియక్కంటే మీరు ఎప్పుడో ఒకటే గుర్తుపెట్టుకోండి, తిరియక్కంటే వెన్నుపాము పైకి లేచే అవకాశం లేని దానికి తిరియక్కని పేరు. అడ్డంగానే ఉంటుంది, పుట్టినది మొదలు చనిపోయే వరకు దాని పెరుగుదల భూమికి అడ్డంగా ఉంటే తిరియక్కంటారు. అటువంటి తిరియక్కుల్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు దండకారణ్యంలో తాపసుల యొక్క ఆశ్రమములను చూస్తూ వెడుతున్నారు రామచంద్రమూర్తి. ప్రవిశ్యతు మహారణ్యం దండకారణ్యమాత్మవాన్ దదర్శ రామో దుర్ధర్ష తాపసాశ్రమ మండలం. దండకారణ్యమునందు ప్రవేశించినటువంటి రాముడు తిరుగులేని మహావీరుడు, ధైర్యశాలి. అటువంటి వాడు ఆ తాపసుల యొక్క ఆశ్రమాలన్నిటినీ కూడా చూస్తున్నాడు. కుశచీర పరిక్షిప్తం బ్రహ్మ్యాలక్ష్మ్యా సమావృతం యథా ప్రదీప్తం దుర్దర్శం గగనే సూర్యమండలం. అక్కడ ఉన్నటువంటివి కుశచీర పరిక్షిప్తం. ఎక్కడ చూసినా దర్భలు కనపడుతున్నాయి. దర్భలు కనపడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే కర్మానుష్ఠానం బాగా జరుగుతోంది అని గుర్తు. పరమ భక్తితో కూడినటువంటి కర్మాచరణమే చిట్ట చివరికి జ్ఞానంగా మారిపోతుంది. అయితే భక్తితో కూడిన కర్మాచరణము ఎప్పుడు జ్ఞానం అవుతుంది అని మీరు నన్ను అడిగారు అనుకోండి, ఆ ప్రశ్నకి జవాబు మాత్రం ఉండదు. అది నేను కాదు, సశాస్త్రీయంగా చెప్పడం చాలా కష్టం. భక్తితో కర్మాచరణ మీరు చేసుకుంటూ వెళ్ళడమే. అందుకే మీరు ఏది చేస్తున్నా మీరు అది ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. భక్తితో కూడిన కర్మాచరణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? సంస్కరణ ఎవరికి? అవయవములకు ఉండదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, వాటికి శౌచం ఉంటుంది అంతే. ఇప్పుడు నా శరీరమునకు ఏముంటుంది? శౌచమును సిద్ధింపచేయాలి. దీనికి శౌచం కలగాలంటే ఏం చేయాలి? స్నానం చేయాలంతే. స్నానం చేస్తే దీనికి శౌచం వస్తుంది. మనసుకి స్నానం చేయిస్తారా? కుదరదు. మరి మనసుకి ఎలా వస్తుంది శౌచం? సంస్కారము చేత వస్తుంది. సంస్కారము దేని చేత వస్తుంది? శిక్షింపబడిన బుద్ధి చేత వస్తుంది. బుద్ధికి శిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? గురువు యొక్క ప్రవచనము చేత, గురువుగారి యొక్క వాక్కుల చేత, వాటి యందు తదేక దృష్టితో విని వాటిని మనసులో నిలబెట్టుకోవడం చేత బుద్ధికి శిక్షణ వస్తుంది. అందుకని ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోందని గుర్తు? దర్భలు ఉన్నాయంటే కర్మాచరణము జరుగుతోందని గుర్తు. ఎటువంటి కర్మాచరణము? భక్తితో కూడినటువంటి కర్మాచరణము జరుగుతోంది. వేదమును ప్రమాణంగా తీసుకుని, శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని దర్భ అనేటటువంటిది వాడకుండా ఏదీ సాధ్యం కాదు. శౌచము కలిగి చక్కగా ఆసన సిద్ధి కలగాలంటే ఓ దర్భాసనం వేసి కూర్చుంటారు. కూర్చోవడం దగ్గర నుంచే దర్భాసనం. కాబట్టి ఆ దర్భాసనం, ఆ దర్భ ఉంగరం వేలుగు పెట్టుకోవడం, వాళ్ళ అడవిలో ఉన్నప్పుడు వాళ్ళేం బంగారపు ఉంగరాలు అవి పెట్టుకునే అవకాశాలు ఏమి ఉండవు. కాబట్టి ఓ పవిత్రం అంటే దర్భని ముడి వేసుకుని వేలుగు పెట్టుకుంటారు. ఏది చేసినా దర్భలతో చేయబడినటువంటి కూర్చి పట్టుకుంటారు. ఆ కూర్చి పట్టుకుంటే అది పరమ పవిత్రం. ఆ కూర్చితో పట్టుకుని ఆ కూర్చితో ఏ పనైనా చేస్తే. కాబట్టి అక్కడ అన్ని దర్భలు ఉన్నాయి. బ్రహ్మ్యా లక్ష్మ్యా సమావృతం. అక్కడ ఉండేటటువంటి మనుష్యులు బ్రహ్మతేజస్సు చేత విరాజిల్లుచున్నారు. ఇది చాలా గొప్ప మాట అండి నిజంగా. అది మీరు లోపల అనుభవించాలి. రామాయణంలో బాహ్యమునందు శోభ వేరు, బ్రహ్మ తేజస్సు వేరు. ఈ రెండిటికి ఒక భేదం ఉంటుంది. ఏమిటంటే శోభ, ఒక అందం కాలగతి ఎందు తరిగిపోతుంది, లేకపోతే వికారమును పొందుతుంది. ఏమిటి ఆయనే అలా ఉన్నారు అంటారు. ఏదో శరీరంలో తేడా వచ్చిందనుకోండి, ఒళ్ళంతా మచ్చలు వచ్చాయనుకోండి, వస్తే ఓ సంవత్సరం క్రితం స్ఫురద్రూపిగా మెరిసిపోయిన వాడు ఈ సంవత్సరం మీరు చూసేటప్పటికీ మచ్చలతో చూడ్డానికి పిల్లలు భయపడేటట్టుగా అయిపోతాడు. ఆ అందం శాశ్వతము అని మీరు చెప్పడం చాలా కష్టం. జర అని ఒకటి ఉంటుంది, వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఎవరందరిని నిలబడే అవకాశం ఉండదు. బ్రహ్మతేజస్సు అలా కాదు. ఈశ్వరుణ్ణి మీరు ఆరాధించగా
శరీరము జర్జరీభూతం అవుతుంది, అంటే ముడతలు పడిపోతుంది. కానీ ఆయన నడిచి వస్తున్నాడు అనుకోండి, ఆ నడకలో ఏమీ ఆ వేగం ఏమి ఉండదు. వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎలా నడుస్తాడో అలాగే నడుస్తూ ఉంటాడు. బాగా వృద్ధాప్యం వచ్చినవాడు నోరు తెరుచుకుని అలా ఎలా నిలబడతాడో అలాగే నిలబడతాడు. కానీ మీరు అలాంటి వాళ్ళని ఎవరినైనా చూసి ఉంటారు జీవితంలో. అనుష్ఠాన బలం చేత వారు ఏమైపోతారంటే ముఖం దీప్తితో ప్రకాశిస్తుంది, ముఖమునందు ఆ వర్చస్సు వస్తుంది. నేను కాశీపట్టణంలో చూశాను కొంతమంది అటువంటి పెద్దల్ని ప్రయత్నపూర్వకంగా వారి చిరునామాలు తీసుకుని వారి దర్శనం కోసం నేను కొన్ని గంటలు ఎదురు చూసి అటువంటి మహాత్ముల దర్శనం చేసి నేను బ్రహ్మవర్చస్సు అంటే ఏమిటో చూసాను. అందులో ఒక ఆయన నన్ను పిలిచి, ఇన్ని గంటలు దేని కొరకు ఎదురు చూసావు నా దర్శనానికి అని అడిగారు. అంటే నేను మీ బ్రహ్మవర్చస్సుని చూడడానికే కూర్చున్నాను అన్నాను. ఆయన చాలా సంతోషించి నాకు ఆయన చెయ్యి చూపించారు. నేను ఆశ్చర్యపోయిన, ఆయన చేతిలోకి త్రిశూలం వచ్చేసింది. గీత త్రిశూలం కింద మారిపోయింది. మారిపోయి నేను కొద్ది రోజుల్లో ఈశ్వరుణ్ణి చేరిపోతున్నానయ్యా, నువ్వు మళ్ళీ వచ్చేటప్పటికీ నీకు నా దర్శనం ఉండదు, ఇదే నా చిట్ట చివరి దర్శనం. నువ్వు ఇంత ఆర్తి పొందావు కాబట్టి నీకు ఒకసారి నేను కనపడాలనుకున్నాను అని నాకు ఆయన ఆ సమయంలో రుద్రాక్షమాల కూడా బహూకరించారు. నేను ఆ తర్వాత ఒక నెలకే హైదరాబాద్లో నాకు మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు ఎవరి దర్శనం కోసం కొన్ని గంటలు ఎదురు చూసి దర్శనం చేసుకున్నారో ఆయన కాశీ విశ్వనాథ దేవాలయంలో పరమశివుడి ముందు నిలబడి ఆ కూర్చుని అభిషేకం చేస్తూ చేస్తూ అకస్మాత్తుగా ఏమైందో తెలియదు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ ఆగిపోయిందంతే. మృత్యుంజయాయ అని అభిషేకం చేస్తున్న ఆయన చెంబు అలాగే ఆగిపోయిందంతే, పడిపోయింది కింద. వెళ్ళి చూశారు, కూర్చున్నవారు కూర్చున్నట్టే అలాగే నోరు తెరిచి బ్రాహ్మీభూతులైపోయారు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. అలా అది వయస్సుతో పోయేటటువంటి శోభ కాదు, నిరంతరం ఈశ్వరుణ్ణే 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 తిప్పి మనసులో ఎప్పుడూ ఈశ్వరుడు గురించి తపించినటువంటి వాళ్ళ యొక్క ముఖమునందు ఆ బ్రహ్మ తేజస్సు వస్తుంది. అది ఒక్కొక్క చోట వయస్సుతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళ యొక్క స్థితి సుఖబ్రహ్మ పొందలేదా, కాబట్టి ఒక్కొక్కరికి చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. ప్రహ్లాదాదులకు పసితనం నుంచి భక్తి అలవడడం ఈశ్వరుని యొక్క అనుగ్రహం. కాబట్టి అటువంటి స్థితిని పొందినటువంటి బ్రహ్మ తేజస్సు కలిగిన వారు ఉన్నారు. అది ఎలా ఉందిట ఆ తాపసాశ్రమ మండలం, మధ్యాహ్న కాలమునందు ఆకాశం ఎలా ఉంటుందో దుర్నిరీక్ష్యంగా వాళ్ళని ఇలా పట్టి పట్టి చూడడం కూడా కష్టంగా ఉందిట, అంత బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నారు. అలా ఉంటే ఆ అందం ఉంటే అవి తాపసుల యొక్క ఆశ్రమాలు. అలా ఉండాలి ఆశ్రమాలంటే. కాబట్టి శరణ్యం సర్వభూతానాం సుసుమృష్ణాజిరం తథా మృగైర్బహుభిరాకీర్ణం పక్షి సంఘై సమావృతం. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ ఆశ్రమం అంతా కూడా చక్కగా శుభ్రం చేయబడి ఉంది. అంటే శిష్యులు వివిధ స్థాయిలలో ఉంటారు. కొంతమంది శిష్యులు ప్రారంభంలో ఏంటంటే ముందు ఆశ్రమాన్ని అంతటినీ తొడవడం, గురువుగారి శుశ్రూష చేయడం, గురువుగారికి కావలసినటువంటి పదార్థాలన్నీ అక్కడ పెట్టడం, ఏ పదార్థం ఎంత తీసుకొచ్చి అక్కడ పెట్టాలో ఇవి ముందు నేర్చుకుంటారు. అసలు అన్నిటికన్నా ముందు ఏం నేర్పుతారంటే దర్భ కొయ్యడం నేర్పుతారు. ఎంతవరకు కొయ్యాలి, ఏది కొయ్యాలి, మనకి పనికిరాని దాన్ని కొయ్యకుండా ఉండాలి, పనికొచ్చేదే కొయ్యాలి, కౌశలం. ప్రకృతిలో మనకి అక్కర్లేదు ఇది అన్నదాని జోలికి మనం వెళ్ళకూడదు. ఈశ్వరుడికి వదిలిపెట్టేయాలి. అపరిగ్రహము అంటారు. తనకెంత కావాలో అంతే తీసుకుంటాడంతే తప్ప తనకు అవసరం లేకపోయినా ఈశ్వరుడి సొత్తుగా భావించి అందులోంచి తాను పుచ్చుకోడు. దీన్ని అపరిగ్రహము అంటారు. అపరిగ్రహం చేతనే ఈ దేశం సుసంపన్నమై ఉండేది ఒకప్పుడు. ఎందుకంటే తనకు అక్కర్లేదు, ఇంకా తను తీసుకుని దాచేవాడు కాదు. తనకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకునేవారు ప్రకృతి వనరుల్ని. కాబట్టి అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా శరణ్యం సర్వభూతానాం, సర్వభూతములకు కూడా సురక్షితమైనటువంటి నివాస భూమి. అంటే వాళ్ళు జీవహింస చెయ్యరు, దేని జోలికి వెళ్ళరు, దేన్ని హింస చెయ్యరు. కాబట్టి అన్నీ అక్కడికి చేరిపోతాయి. వాళ్ళు కృష్ణాజినాన్ని చక్కగా ఆ జింకల యొక్క చర్మాన్ని వాటిని ఆ ధరించిన వారై ఆశ్రమం అంతా చక్కగా తుడవబడి మృగైర్ బహుభిరాకీర్ణం, అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి. అంటే మృగము అనేటప్పటికి ఏమిటంటే ఒకదాన్ని ఒకటి చెనకడం దాని స్వభావం, జాతి వైరం ఉంటుంది. ఇది మనకి ఏమైనా చేసిందా అని ఉండదు. ఒక చూలుతో ఉన్నటువంటి ఆవుని ఒక పెద్ద పులి తరుగుతుంది, తరిమి చంపేస్తుంది.
అప్పుడు పెద్ద పులికి పాపం వచ్చిందా అని మీరు అడిగితే అలా ఏం ఉండదు. అది మృగములకు సహజమైనటువంటి వైరం. అవి ఒకదాన్ని చూస్తే ఒకటి కన్నెర్ర చేస్తాయి. అటువంటిదేం లేదు. లేకుండా మృగైర్ బహుభిరాకీర్ణం, అనేకమైనటువంటి మృగములు అక్కడ సంచరిస్తున్నాయి. పక్షి సంఘై సమావృతం, అనేకమైనటువంటి పక్షులు ఆ చెట్ల నిండా గుంపులు గుంపులుగా చేరి అరుస్తూ గూళ్ళు కట్టుకుని ఉన్నాయి. కాబట్టి అది చూస్తేనే అసలు వాళ్ళ జీవన విధానం ఎటువంటిదో, వాళ్ళు ఎంతగా ఎవరి జోలికి వెళ్లకుండా బతుకుతుంటారో మీకు అర్థమవుతుంది. వాళ్ళ వల్ల ఎవరికీ ఉపద్రవం ఉండదు. వాళ్ళకి ఎవరి వలన ఉపద్రవం ఉంటే వాడే రాక్షసుడని చెప్పాలి మీరంతే. ఎవరికీ అపకారం చేయని వాడి జోలి మీకెందుకండి అంటే రాక్షసుడు అని గుర్తు అనమాట. కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళని రాక్షసులు అంటాడు రాముడు, అదే గుర్తు మీకు. కాబట్టి ఫలమూలాశనైర్దాంతై చీరకృష్ణాజినాంబరై సూర్య వైశ్వానరాభ్యైశ్చ పురాణైర్మునిభిర్వృతం, వాళ్ళందరూ కూడా ఫలమూలములను మాత్రమే గ్రహిస్తూ దాంతి అంటే ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై, చీర కృష్ణాజినాంబరములను నారచీరలు జింక చర్మములను ధరించినటువంటి వాళ్ళై, సూర్య భగవానుడు అగ్నిదేవుడు, వైశ్వానరుడు అంటే అగ్ని, సూర్యుడు సూర్యభగవానుడు. సూర్యుడు అగ్ని ఎటువంటి తేజస్సు కలిగి ఉంటారో అటువంటి తేజస్సుతో కూడినటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు వారు వారి వ్యవహారంలో ఉన్నారు, సీతారామ లక్ష్మణులు అటుగా వెళ్ళిపోతున్నారు. ముందు సీతారామ లక్ష్మణులు చూశారు అటు వెడుతున్నారు కాబట్టి. వాళ్ళు వాళ్ళ పనిలో ఉన్న వాళ్ళు ఎప్పుడప్పుడు చూస్తారు కదండి అలా వెడుతుంటే. మామూలుగా ఎవరో వెళ్ళిపోతున్నారని చూడడం వేరు, ఒకవేళ వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తే యువతల వాళ్ళ తేజస్సు వేరు. అంత తేజస్సు ఉన్నవారు కూడా వీళ్ళని చూసి అయ్య బాబోయ్ అన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఏమని అనవలసి ఉంటుందంటే ఆ మునుల యొక్క తేజస్సుని మించిపోయిన తేజస్సు సీతారామ లక్ష్మణుల యందు ఉంది అని మీరు అనవలసి ఉంటుంది కదా. ఇది చెప్పడం మహర్షి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, సదృష్ట్వా రాఘవ శ్రీమాన్ తాపసాశ్రయమండలం అభ్యగచ్చన్ మహాతేజ విద్యం కృత్వా మహద్ధను. కళ్యాణగుణ సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి సీతాలక్ష్మణులతో కలిసి తాపసాశ్రమ మండలం మీదుగా వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఆ ముగ్గురిని చూశారు. రూపసంహవనం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం దదృశుర్ విస్మితాకార రామస్య వనవాసినః. అదిట రూపసంహవనం, రూపసంహననం. ఆ రూపము రాముడిది అవయవముల యొక్క పొందికని చూశారట. అవయవముల యొక్క పొందిక అన్న మాట గురించి నేను చెప్పాలి అంటే, ఒక ఆయనకి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి కానీ దానికి తగినటువంటి రీతిలో వక్షస్థలం తలకాయ ఉండవు. లేకపోతే కొంతమందికి పొడుగ్గా ఈ వక్షస్థలం ఉంటుంది, దానికి తగినట్టు కాళ్ళు ఉండవు. కాళ్ళు పొడుగ్గా ఉంటే దానికి తగినట్టు చేతులు పొడుగ్గా ఉండవు. ఇవన్నీ బాగానే ఉంటే ఏదో కుండబోర్లించినట్టు తలకాయ ఉంటుంది. అలా కాదు, ఏ అవయవాన్ని మీరు చూస్తే ఒక అవయవానికి తగినట్టుగా మిగిలిన అవయవాలు కూర్చబడి ఉన్నాయి. అంటే బాగా మీకు నేను ఉపమానం చెప్పాలి అంటే, వెంకటేశ్వర స్వామి వారి యొక్క మలయప్ప స్వామి వారికి కట్టేటటువంటి పూలదండ ఎంత పొందిగ్గా కొలతకి సరిపోయేటట్టు రంగురంగులుగా ఉంటుందో, తెల్లపూలు ఎర్రపూలు ఆకుపచ్చ పూలు ఖచ్చితంగా మూర్తికి సరిపడేటట్టుగా ఎలా అక్కడ తయారు చేస్తారో, ఆ మాల ఎంత అందంగా ఉందో రాముని అవయవముల యొక్క పొందిక అంత అందంగా ఉంది వాళ్ళకి. అది లక్ష్మీం. ఆ పొందికకి వాళ్ళు తెల్లపోయారట. అసలు అదేంటి, ఆ కాళ్ళేమిటి, ఆ చేతులేంటి, ఆ కళ్ళేమిటి, ఏది చూసిన వాడు దానికే మురిసిపోతున్నాడు. ఆజానబాహుం అని ఒకడు, అరవింద దళాయతాక్షం అని ఒకడు. ఏమందం ఏమందం ఏమి శోభ అని అందరూ ఆ అవయవముల యొక్క పొందికని చూసి సువేషతాం, ఎంత అందమైన రూపం అంటున్నారట. దదృశుర్ విస్మితాకార అంటే విస్మయాన్ని, ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి ఆ ఆకారాన్ని రామస్య వనవాసినః. ధనస్సు పట్టుకుని వనంలో తిరుగుతున్నాడే, ఇంత అందంగా ఉన్నాడేమిటి అని వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంతో రాముడి వంక చూస్తూ అలా ఉండిపోయారంతే. అంటే ఇక వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళలేనంతగా ఆ రామచంద్రమూర్తి యొక్క అందం వైపుకి వాళ్ళు ఆకర్షింపబడ్డారు. మగవాళ్ళై మగవాని యొక్క అందానికి అంత ఆకర్షింపబడ్డారు. అందుకే కదా నీరాజనం ఇస్తే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మగవాళ్ళని కూడా ఆకర్షించగలిగినటువంటి అందం ఉన్నటువంటి ఓ రామ నీకు నమస్కారం అని చెప్పి ఆయనకి మంగళహారతి ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రాముణ్ణి, రాముడి చేతిలో ధనస్సుని, ఆ గుండ్రటి బాహువుల్ని, బలిసినటువంటి వక్షస్థలాన్ని, ఆయన యొక్క సాముద్రిక లక్షణాల్ని, ఆయన యొక్క తేజస్సుని, ఆ పరాక్రమాన్ని, ఆ నడకని, ఆ గాంభీర్యాన్ని చూస్తే వాళ్ళకొక నమ్మకం వచ్చింది. ఏ నమ్మకం వచ్చింది వాళ్ళకి అంటే, ఈయన మనం తపస్సు చేసుకోవడానికి ఏది ప్రతిబంధకంగా వచ్చిందో దాన్ని తొలగించగలిగిన వాడు అని నమ్మారు వాళ్ళు.
ఏమిటి వాళ్ళకి ప్రతిబంధకం తపస్సు చేసుకోవడానికి? రాక్షసులే. కాబట్టి ఇప్పుడు ఆ రాక్షసుల యొక్క పీడ నుండి ఈయన తప్పించగలిగినవాడు అని వాళ్ళకి విశ్వాసం కలిగి వాళ్ళు వచ్చి ఆయనకి కందమూలములను, ఫలములను, పుష్పములను అన్నిటినీ కూడా సమర్పించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి ఆ రామచంద్రమూర్తిని, లక్ష్మణుణ్ణి, సీతమ్మని కూర్చోపెట్టి వాళ్ళు రాముడితో అంటున్నారు. మునులు మాట్లాడడం అంటే లేకి మాటల్లా ఉండవు అవి. మీరు వచ్చారు, మమ్మల్ని తప్పకుండా రక్షించాలి, రాక్షసులు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని చెప్పి బొత్తిగా ఏదో అయిందానికి కాందానికి అప్లికేషన్లు పెట్టుకునే వాళ్ళల్లా ఉండదు అలాగా. కాబట్టి ధర్మపాలో జనస్యాస్య శరణ్యస్త్వం మహాయశాః పూజనీయశ్చ మాన్యశ్చ రాజా దండధరో గురుః. నీవు రామ మా వర్ణాశ్రమమైనటువంటి ధర్మములను కాపాడగలిగినటువంటి సహజమైన క్షత్రియ లక్షణం ఉన్నవాడివి, పుట్టుకతో క్షత్రియుడివి. కాబట్టి ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మమును నువ్వు కాపాడాలి. మా ధర్మం ఏమిటి? తపస్సు చేసుకోవడం. కాబట్టి మా ధర్మంలో మేము ఉన్నాం. మా ధర్మం మమ్మల్ని చేసుకోనివ్వకుండా అడ్డొస్తున్నది ఏదో దాన్ని నువ్వు తొలగించవలసి ఉంటుంది. దానికి మేము నిన్ను శరణాగతి చేస్తున్నాం. శరణాగతి అనేటటువంటిది మీరు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. నోటితో శరణాగతి చేయడం చాలా తేలిక. శరణాగతి నోటితో చేయడం అంత తేలిక లోకంలో ఇంకేమీ ఉండదు. ఎందుకో తెలుసా అండి? శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అనో 10 మాటలు అనడం చాలా తేలిక. శరణాగతి చేసినట్టు ఉండడం చాలా తేలిక. నిజంగా శరణాగతి చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? అసలు నిజంగా శరణాగతి చేస్తే వెంటనే వచ్చేస్తుంది ఫలితం, ఉత్తరక్షణం వస్తుంది. శరణాగతి అంటే ఏమిటో తెలుసా అండి? అసలు మిమ్మల్ని మీరు ఆ రక్షించుకోగలిగిన ప్రయత్నం నుంచి పూర్తిగా విరమించేసుకోవాలి. అంతా ఈశ్వరుడు యందు న్యాసం చేయాలి, ఆయనే రక్షిస్తాడని వదిలేయాలి. అలా వదిలేస్తే శరణాగతి అంటారు. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. వెనకటికి నారాయణుడు గబగబా బయలుదేరితే లక్ష్మీదేవి గబగబా వచ్చిందిట. ఎందుకు అలా పరిగెడుతున్నారు అందుకే? ఏమీ లేదు, నా పరమభక్తుడైనటువంటి ఓ చాకల్ని రాళ్ళు పెట్టి కొడుతున్నారు పిల్లలు, అందుకని చెప్పి పరిగెడుతున్నానన్నాడు. ఆయన ఏదో పాపం చాకలైన బట్టలు ఆరేసుకుంటున్నాడు, ఆయన ఏదో జుత్తవి పెరిగిపోయి పిచ్చేళ్ళ ఉంటాడని పిల్లలు వచ్చి ఏటి ఒడ్డున ఆయన మీద రాళ్ళు ఇస్తున్నారు. అతను నారాయణ 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 అంటున్నాడు. నేను రక్షించాలి, తనని తాను రక్షించుకోకుండా తన రక్షణ భారము నా యందు న్యాసం చేశాడు, అందుకు పరిగెడుతున్నానన్నాడు. అని అక్కడ దాకా పరిగెత్తి వెనక్కి వచ్చేసాడు. ఏం వచ్చేశారు అంది లక్ష్మీదేవి. అతను ఓ రాయేశాడు అన్నాడు. అంటే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన ఉత్తర క్షణంలో ఈశ్వరుడు తన రక్షణ ప్రయత్నాన్ని ఆపేస్తాడు. అంటే అన్ని వేళలా అలా ఉండొచ్చా అండి అంటే అలా ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శరణాగతి చెయ్యగలిగినటువంటి దృఢదీక్ష మనసులో బాగా రాకుండా దాని యందు ప్రయత్నం మొదలుపెట్టి అలా మొదలు పెడతామండి అన్ని ఈశ్వరుడు వదిలేస్తామని అనకూడదు. పురుషకారం ఈశ్వరుని యందు భక్తి రెండిటినీ కలపడమే చాలా మంచిది. మునులు శరణాగతి చేశారంటే ఒక కారణం ఉంది అక్కడ, మీరు గుర్తుపట్టాలి. మునులు తపస్సు చేస్తున్నారు. తపస్సు ఎందుకు చేస్తారు? ఈశ్వరానుగ్రహం కోసం. ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏమవుతుంది? కొంత శక్తి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ శక్తి పెట్టి రాక్షసుల్ని చంపుతూ కూర్చున్నారనుకోండి, శాపాలు ఇస్తూను, వాళ్ళ తపస్సు పోతుంటుంది. మళ్ళీ తపస్సు చేయడం, వాడు చచ్చిపోతాడు, ఇంకోటి వస్తాడు, వాడిని చంపుతూ ఉండడం. ఇప్పుడు వాడు ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి తపస్సు చేయలేదు, తపస్సు చేయను, రాక్షసుల్ని చంపనం. చివరికి వచ్చేటప్పటికి ఏం మిగులుతుంది? సున్నా, ఏమీ మిగలదు. కాబట్టి చేసిన తపస్సు ఎందుకు పనికి రావాలంటే తనని ఉద్ధరించుకోవడానికి పనికి రావాలి. కాబట్టి ఇప్పుడు తన తపస్సు తనని తాను రక్షించుకోవడానికి ఉపయోగించుకోవడానికి పనికిరాదు. పనికొచ్చేటట్టుగా ఉపయోగించకూడదు. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుణ్ణి శరణాగతి చేశారు. నువ్వు మమ్మల్ని రక్షణ చెయ్యాలి, కాబట్టి రామ నువ్వు మమ్మల్ని కాపాడవలసింది అంటూ వాళ్ళన్నారు. ఇంద్రస్యేహ చతుర్భాగ ప్రజా రక్షతి రాఘవ రాజా తస్మాత్ వరాన్ భోగాన్ భుంక్తే లోక నమస్కృత. ఇంద్రుని యొక్క అంశ 4వ భాగం రాజు యందు ప్రకాశిస్తుంది. నువ్వు క్షత్రియుడవు, కోసల దేశపు రాజువి. 14 ఏళ్ళంటే ఇక్కడ ఉంటావు కానీ మళ్ళీ వెళ్ళిపోతావుగా. పైగా నేను వనములకు రాజును అని చెప్పాడు. మీకు గుర్తుపెట్టుకోండి బాగా ఈ విషయం అని చెప్పాను. వనములకు రాజును అన్నాడు కాబట్టి వనములలో ధర్మాన్ని ఇప్పుడు ఆయన స్థాపించాలి. ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ వాళ్ళకి ఆర్తి కలుగుతోందో అక్కడెక్కడ తాను రక్షించవలసిన అవసరం ఉంది కోదండాన్ని చేతపట్టుకుని. కాబట్టి ఇంద్రుని యొక్క 4వ వంతు రాజు రూపంలో ప్రకాశిస్తుంది. కాబట్టే సామాన్యమైనటువంటి మనుష్యులు అనుభవించేటటువంటి భోగముల కన్నా రాజు ఉత్తమమైనటువంటి భోగాల్ని అనుభవిస్తాడు. ఇంద్రుని యొక్క అంశం ఉంది కాబట్టి అది భోగం అనుభవించడానికి కాదు, ధర్మాన్ని కూడా రక్షించాలి. కాబట్టి రామ నీకు ఆ అవసరం ఉంది. నువ్వు ఇన్నాళ్ళు కోసల దేశంలో భోగాలు అనుభవించి వచ్చావు, ఇప్పుడు మా కష్టం చూస్తున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు ఈ మాటలంటే ఆయన చాలా సంతోషించాడు. మేము కోపాయుధాన్ని పక్కన పెట్టేశాం, మమ్మల్ని మేము రక్షించుకోం తాపసులం కాబట్టి నువ్వే మమ్మల్ని రక్షించాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ఫలమూలను గ్రహించి ఆయన అన్నాడు, నేను లక్ష్మణ సహితుడనై
రాక్షసుల్ని నిర్జించి మీరు హాయిగా తపస్సు చేసుకునేటట్టుగా మీ ధర్మానికి ఎవరూ అడ్డు రాకుండా నేను తప్పకుండా మిమ్మల్ని కాపాడతాను అని చెప్పి వాళ్ళకి వరం ఇచ్చి లేదా మాట ఇచ్చి ముందుకు నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ ముందుకు నడిచి వెళ్ళిపోతుంటే అది చాలా భయంకరమైనటువంటి అరణ్యం. అందున అరణ్యంలో వాల్మీకి మహర్షి ఎంత గొప్ప వర్ణన చేస్తారంటే మళ్ళీ ఆ అరణ్యంలో కూడా నరభక్షకులైన రాక్షసులు ఉన్నారు అని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది. ఎలా అర్థమైపోతుంది అంటే రాముడు ఘోరమైన అరణ్యంలో వెడుతూ లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ ఇక్కడ ఎక్కడ జలాశయాలు లేవు, ఇక్కడెక్కడ అసలు మనుష్యులు తిరుగుతున్నటువంటి ఆనవాళ్లు కనపట్టలేదు, ఇక్కడ ఎక్కడ చూసినా క్రూరమైనటువంటి మృగములు మాత్రమే కనపడుతున్నాయి. సరికదా ఏదో పరిస్థితిని గమనిస్తే ఈ పెరిగినటువంటి చెట్లు ఈ వాతావరణం గమనిస్తుంటే ఇటువైపుకి అసలు ఎవరు రారు అని అనిపిస్తోంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కోదండాన్ని గట్టిగా పట్టుకుని అడుగులు వెయ్యాలి. అటువంటి పరిస్థితి కనపడుతోంది అంటాడు రాముడు. ఇప్పుడు అక్కడ అకస్మాత్తుగా ఒక రాక్షసుడు వాళ్ళకి కనపడ్డాడు. ఆయన అవయవముల యొక్క పొందిక లేనివాడు, కడుపు ఎత్తుపల్లాలుగా ఉంది, భయంకరమైనటువంటి ముఖం, చాలా పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ఒక నుయ్యి ఓ దిగుడుబావి ఎలా ఉంటుందో అటువంటి నోరు, ఒంటి మీద చంపేసినటువంటి పులి యొక్క చర్మాన్ని బలవంతంగా పీకేసి దాన్ని ఒంటి మీద ఆచ్ఛాదనగా పడేసుకున్నాడు. మీద పడేసుకుంటే దాంట్లోంచి నెత్తురు కారి శరీరం నుంచి కిందకి ఒలుకుతోంది. మాంసపు ముక్కలు ఒంటి నిండా ఉన్నాయి. అతను ఒక పెద్ద ఇనప శూలాన్ని చేత్తో పట్టుకుని ఉన్నాడు. అంటే అతని రూపమే అంత ఘోరంగా ఉంది. ఒక మోస్తరు వాళ్ళు అయితే చచ్చిపోతారు అసలు ఆయన్ని చూస్తేనే. ఆ శూలానికి గుచ్చుకున్నాడు సిద్ధంగా తినడం కోసం. అంటే ఓ బిస్కెట్ల ప్యాకెట్ బ్యాగ్లో పడేసుకున్నట్టు రైల్లో వెళ్తున్నప్పుడు. అంటే అతను ఆహారం కోసం బయలుదేరే లోపల ఆహారాన్ని వెతుక్కుని అతనికి కావలసినవి సంభారములను సమకూర్చుకుని తినే లోపల ఈలోగా తినవలసి వస్తే బొత్తిగా ఏమీ లేకుండా కాలక్షేప బఠానీ అని రైల్లో అమ్ముతారు చూడండి, ఏదో బఠానీలు అమ్మితే ఆ తుక్కంతా అక్కడ పోసేసేయండి, అది తింటూ ఉండడం, వేరే శనక్కాయలు తొక్కలన్నీ అక్కడ వేసేయడం, 4 గింజలు తినేసి స్టేషన్లో దిగిపోవడం. ఆ తర్వాత ఎవడో వచ్చి తుడుస్తుంటాడు, లేకపోతే లాంగ్ జర్నీ చేసి అందులో ఉన్నవాడు ఎవడో వాడి ప్రారంభం. అలా వాడు ఏమిటంటే శూలానికి గుచ్చుకుని బయలుదేరాడు. 3 సింహాన్ చతురో వ్యాఘ్రాన్ ద్వౌ వృకౌ వృషతాన్ దశ సవిషాణం వసా దిగ్ధం గజస్య చ శిరోమహత్ అవసజ్యాయసే శూలే వినదంతం మహాస్వనం. పెద్ద కేకలు వేస్తున్నాడు, అరుచుకుంటూ వీళ్ళని చూడగానే లేచి నిలబడ్డాడు. ఆ శూలానికి ఏం గుచ్చుకున్నట్ట, పెద్ద ఎక్కువేం కాదు, 3 సింహాన్ ఒక 3 సింహాల్ని గుచ్చాడు దానికి. చతురో వ్యాఘ్రాన్ ఒక 4 పెద్ద పులులు గుచ్చుకున్నాడు. ద్వౌ వృకౌ 2 తోడేళ్లు గుచ్చాడు. వృషతాన్ దశ చుక్కలలేళ్లు ఒక 10 గుచ్చుకున్నాడు. సవిషాణం వసా దిగ్ధం గజస్య శిరోమహత్ దంతములు విరిగిపోయినటువంటి ఒక ఏనుగు యొక్క తలకాయితో సహా దానికి గుచ్చుకున్నాడు. ఇప్పుడు పెద్ద కేకలేస్తూ శూలం పట్టుకుని వస్తున్నాడు. అంటే దీంట్లో ఉన్నవి ఏదో మొక్కజొన్న పొత్తు తిన్నట్టు గింజలు ఇలా ఇలా అంటూను ఒక్కొక్కటి తీసి నోట్లో పడేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట అక్కడ. అంటే మా చిన్నతనంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పొద్దున్నే ఎండుటాకులు ఏరడానికి ఒక చిత్రమైన పని ఉండేదానికి, ఒక పెద్ద శూలం లాంటిది ఒకటి ఉండేది, అది పట్టుకుని ఇలా గుచ్చుకుంటూ తిరుగుతుండేవాడు ఆయన ఇంట్లో. అదే పని ఆయనకి, వాకింగు ఎండుటాకులు గుచ్చుకుని తీసేస్తుండడం అదే పని ఆయనకి. అలా వీడేమిటంటే కనపడ్డ వాటిని అలా గుచ్చెత్తేస్తుంటాడు. అలా ఉంది సింహాలని వాటిని. అంటే అంత బలాఢ్యుడు ఆ రాక్షసుడు. ఆయన కనపడ్డాడు. కనపడుతూనే ఆకలి ఎక్కువ, ఆహారం తినడం ఎక్కువ, వికృతమైన రూపం. వాడికి సీతమ్మ కావలసి వచ్చింది. వాడు ఏం చేశాడంటే వీళ్ళిద్దరినీ వదిలేసి సీతమ్మని పట్టుకుని అమాంతం తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఆ వచ్చినటువంటి రామలక్ష్మణుల వంక చూసి అన్నాడు, అధర్మచారిణౌ పాపౌకౌ, మీరు అధర్మం కలిగినటువంటి వాళ్ళు, పాపమైనటువంటి జీవితం ఉన్నవాళ్ళు, మునివేషాలు కట్టుకుని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను. ఈమెని నేను భార్యగా ఉంచుకుంటాను ఇక నుంచి. కాబట్టి మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. అహంవనమిదం దుర్గం విరాధో నామ రాక్షస చరామి సాయుధో నిత్యం ఋషిమాంసాని భక్షయన్. నన్ను విరాధుడు అంటారు. నేను ఈ దుర్గమమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నేను ఋషుల మాంసం తినడం అనేటటువంటిది నాకు చాలా ఇష్టమైన పని. ఋషులు ఏం చేశారు లోకంలోనండి? ఇది ఒక చాలా గమ్మత్తైన విషయం. మీరు చూడండి, కొంచెం మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. శాకాహారము మాంసాహారము అని 2 ఉంటాయిగా. దాని గురించి నేను పెద్ద వర్ణన ఏం చేయక్కర్లేదు. కాయగూరలు పళ్ళు ఆకులు తింటే శాకాహారం. సరే, మాంసాహారం మీకు నేను దాని గురించి పెద్ద ఉపన్యాసాలు ఏం చెప్పక్కర్లేదు. మాంసాహారము తినేటటువంటివి కూడా
ఎప్పుడూ శాకాహారం తిననివి కూడా అలాంటి మాంసాహారులు ఎక్కువ శాకాహారమే తింటూ మాంసం తినని వాటి మాంసాన్ని ఇష్టపడతాయి. మీరు చూడండి, అదో విచిత్రం లోకంలో. ఒక మాంసాహారి ఉంది, అది మాంసం తప్ప ఎప్పుడూ శాకాహారం తిందు. ఓ పెద్ద పులి ఉందనుకోండి, పెద్ద పులి ఎప్పుడైనా వంకాయలు వేస్తే తింటుందేంటి, అయితే 4 ఆ తోటకూరాకులు వేస్తే తింటుంది, అది ఎప్పుడు తిందు. యాపిల్ పళ్ళు, బత్తాయి పళ్ళు అలాంటి దానికి ఏం అక్కర్లేదు, దానికి ఎప్పుడూ మాంసమే కావాలి. మళ్ళీ మాంసం తినడంలో కూడా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? సింహం కానీ పులి కానీ ఇవి ఎప్పుడు ఏ మాంసం తినడానికి ఇష్టపడతాయి తెలుసా? లేళ్ళు, జింకలు, దుప్పులు, ఏనుగు వీటి మాంసం తింటాయి. అసలు మాంసం ఎప్పుడూ తినని శాకాహారులు ఉంటాయి చూసావా, వాటి మాంసం ఒక్కటే తినే వాటికి రుచిగా ఉంటుంది. అసలు ఆ శాకాహారానికి ఉన్న గమ్మత్తు అది లోకంలో. అందుకని ఆ శాకాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో, మాంసాహారం తిని ఒళ్ళు చేసే ప్రాణుల్లో మీరు లెక్క వేసి చూస్తే శాకాహారం వల్ల బలం పొందినంత, శరీరం పొందినంత మాంసాహారం వల్ల ప్రాణులు పొందవు. సింహం ఉందండి, మాంసమే తింటుంది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు. ఏనుగంత ఎప్పుడన్నా అవుతుందా? ఎప్పుడు అవ్వదు. ఏనుగంత ఉన్నాడంటారు, ఏనుగు జీవితంలో ఎప్పుడూ ఓ గుడ్డు కూడా తిందాం, కానీ ఏనుగే అంత ఎత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణి అంత ఎత్తుంటుంది. శాకాహారం తిన్న ప్రాణులు బుద్ధిబలంతో ఉంటాయి. మీకు అదో విచిత్రం. ఒక కుందేలు కానీ, ఒక ఏనుగు కానీ, ఒక లేడి కానీ, వీటికి లలిత కళల మీద కూడా వ్యామోహం ఉంటుంది. పాటలు అవి వింటాయి బాగా, అందుకే వేటగాడు పాట పాడితే జింకొస్తుంది. అది శాకాహారంలో ఈశ్వరుడు ఎక్కడో ఆ లక్షణాన్ని నిక్షేపించాడు. అంటే నేను మాంసాహారాన్ని నిరుత్సాహపరుస్తూ నేను ఏదో పక్షపాతంతో మాట్లాడడం నా ఉద్దేశ్యం కాదు, ఒక సత్యాన్ని ఆవిష్కరించడం వరకు మాత్రమే నా ప్రయోజనం. కాబట్టి ఇప్పుడు విరాధుడు అన్నాడు, నేను ఋషుల మాంసం తింటాను అన్నాడు. ఋషుల మాంసం తినడం ఎందుకు? అదేమిటి, పులులు సింహాలు అన్నీ ఓచక పెట్టుకున్నాడుగా. అంటే వాడు ప్రత్యేకం వేటి కోసం పెడతాడంటే, ఇవన్నీ ఏముంది తిరుగుతుంటే ఇలా గుచ్చెత్తుకు తింటాను, అక్కడికి వెళ్ళి మరీ తింటాను వాళ్ళని. ఎందుకో తెలుసా? వాళ్ళు కందమూలాలే తింటారు. అందుకని ఏనుగు మాంసం సింహానికి ఇష్టమైనట్టు, జింక మాంసం పెద్దపులికి ఇష్టమైనట్టు ఋషుల మాంసం నాకు ఇష్టం. ఇది లోకంలో ఒక చిత్రమైన పోకడ. మీరు సృష్టిని కొద్దిగా గమనిస్తే ఇలాంటి చమత్కారాలు మీకు చాలా కనపడతాయండి, చాలా కనపడతాయి. వీటన్నింటికన్నా చమత్కారం ఎక్కడ పెట్టాడో తెలుసా అండి ఈశ్వరుడు? వీటన్నిటికీ కొన్ని శక్తులు ఇచ్చాడు. అన్ని శక్తుల్ని మనిషి ఒకడే వాడుకుంటాడు. ఒక గొర్రె ఉందనుకోండి, మీరు ఎంత చల్లోకి తీసుకెళ్ళి వదిలేయండి, దానికైనా రొజాయి మీరు ఇవ్వక్కర్లేదు, దాని ఒంటికే రొజాయి ఉంటుంది, పెద్ద ఉన్నితో ఉంటుంది. మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆ గొర్రె మాంసం తినేసి దాని చర్మం ఒలిచేసి ఓ కోటు కుట్టించుకొని చల్లే తిరిగేస్తాడు. ఓ యజ్ఞమో యాగమో చేసుకుంటున్నాడు అనుకోండి, ఓ లేడి చర్మం విప్పేసి దాన్ని ఒంటికి కట్టుకుని యజ్ఞమో యాగమో చేసుకుంటాడు. ఓ ఏనుగు దంతం ఉందనుకోండి, బొమ్మ చేసుకుని ఊట్లో పెట్టుకుంటాడు. ఓ సింహం తాలూకా గోరు ఉందనుకోండి, దృష్టి తగలకుండా దాన్ని తీసుకొచ్చి మెడలో వేసుకుంటాడు. సృష్టిలో దేనికి ఎంత శక్తి ఇచ్చాడో అన్ని శక్తుల్ని మనిషి తెచ్చి వాడుకుంటూ ఉంటాడు. అన్ని ప్రాణుల మీద బుద్ధితో మనిషి గెలిచి తెచ్చుకుని ఆ సౌకర్యాలన్నీ మనిషి ఒక్కడే వాడుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తినిస్తే అన్ని శక్తుల్ని వాడుకునేవాడు మనిషి ఒక్కడే సృష్టిలో. మీరు చూడండి ఎలా వాడుకుంటాడంటే వాడి బుద్ధిబలం అటువంటిది. ఓ సముద్రం ఉందండి, అందులో ఉంది ఓ చేప, ఓ పెద్ద చేప సముద్ర మధ్యంలో పడుకుంది. దాని జన్మాంతరంలో అది అందులోనే చచ్చిపోతుంది తప్ప అది ఎప్పుడు ఒడ్డుకు రాదు. మీరు మనిషిని తీసుకెళ్ళి సముద్ర మధ్యంలో పారాయండి, చచ్చి ఊరుకుంటాడు. కానీ వాడు ఓడ తయారు చేసుకుని చేపని చంపే కత్తి ఓడ కింద పెట్టి చేపని కోసుకుంటూ ఓడలో హాయిగా నిద్రపోతూ వాడు తన గమ్యస్థానానికి వెళ్ళిపోతాడు. సముద్రం నుంచి భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో అన్ని చోట్ల తిరుగుతూ అన్నిటికీ ఈశ్వరుడిచ్చిన సుఖాల్ని మనిషి అనుభవిస్తుంటాడు. ఇన్ని అనుభవించగలగడానికి ఉపయోగించుకునే ప్రజ్ఞ ఈశ్వరుణ్ణి చేరడానికి కూడా ఉపయోగించుకోవాలి. అక్కడ మాత్రం చిత్తశుద్ధి ఉండదు. అదే మనిషి యొక్క బుద్ధి ఎక్కడ వైక్లభ్యం చెందుతుంది అంటే అక్కడే వైక్లభ్యం చెందుతుంది. మిగిలినవన్నీ అడుగుతాడు, ఇది ఒక్కటే. కూర్చోవయా అన్నారు అనుకోండి, నా మోకాళ్ళ నొప్పులండి అంటే. పూజ చేయవయా అంటే పూజ చేయడు. చొక్కా విప్పవయా, చొక్కా విప్పడం. వాడికి ఈశ్వరుడికి సంబంధించినటువంటి విషయాలు తప్ప మిగిలినవన్నీ కావాలి. చొక్కా విప్పి నాయనా ఉత్తరీయం వేసుకుని కూర్చో పూజకి అన్నారు అనుకోండి, ప్రాణం పోయిన సహజంగా బనీంతో పుట్టిన వాళ్ళ బనీంతో కూర్చుంటానంటాడు పూజలో. చంకలో సగ్గడ్డేస్తే తగ్గే వరకు ఇప్పు తిరుగుతాడు. సగ్గడ్డపాటి చేయలా ఈశ్వరుడు పూజ? ఆ బుద్ధేదో ముందే ఉంటే సగ్గడ్డే రాదుగా నీకు. అలా ఉంటుంది మనుష్యుని యొక్క సరే, అది అంతా మళ్ళీ వేరొక పరిశీలన అనుకోండి, దాన్ని అలా ఉంచండి మీరు. ఇప్పుడు ఋషుల మాంసం తింటాను నేనంటే అందులో అంత లోతుగా ఉంది, సృష్టిలోనే ఉంది అసలు ఆ విచిత్రమైన పోకడ. కాబట్టి
రాముడు అన్నాడు, ముందు సీతమ్మని తప్పించాలి, తప్పించి తీసుకురావాలి. ఎందుకనంటే ఆమె విదేహ వంశంలో పుట్టినటువంటి జనక మహారాజు గారి పుత్రి, దశరథ మహారాజు గారి కోడలు. చూశావా లక్ష్మణ, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోయిందో అన్నాడు. బాధొచ్చినప్పుడు ఎంతటి నరుడైనా అలా అనకపోతే నరుడు ఎలా అవుతాడండి? రాముడి కథ నరుడి కథ అని నేను అన్నప్పుడు ఎంత తొందరగా కైకమ్మ మనసు తీరిందో అంటే రాజ్యం అకంటకం కావడానికి కదా అడవికి పంపింది. చూసావా, సీతమ్మని ఎత్తుకుపోయాడు, నా సగం బలం పోయింది, నిరుత్సాహం అయిపోయాను, ఇప్పుడు ఆ రాక్షసుడు తినేస్తాడు మన ఇద్దరిని, అయిపోయింది అక్కడతోటి. కైకమ్మ కోరిక తీరిపోయింది. చూసావా, రాజ్యం అకంటకం అయిపోయింది. ఇది రాముడు అంతటి వాడి నోట్లోంచి ఆ మాట వచ్చింది అంటే మీరు సహేతుకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. రాముడు అలా అనడం ఏమిటండి అనకూడదు. రాముడు అలా అనడం ఏమిటండి అంటే రాముడిని ఈశ్వరుడిగా మీరు చూస్తున్నారని గుర్తు. అప్పుడు మీకు ఇంకా రామాయణంలో ధర్మాలు మీకు పనికిరావు. రాముణ్ణి నరుడిగా చూస్తేనే మీకు ఆ ధర్మాలు గుర్తొస్తాయి. ఇదన్న రాముడే గొప్ప ధర్మాన్ని కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు అది పట్టుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, పరస్పర్శాత్తు వైదేహ్య నదుఃఖతరమస్తిమే పితుర్వియోగాత్ సౌమిత్రే స్వరాజ్య హరణాత్ తథా. ఎంత కష్టం వచ్చిందో చూసావా అకస్మాత్తుగా లక్ష్మణ నాకు. పరస్పర్శాత్తు వైదేహ్య, నా కంటి ముందు పరుడైనటువంటి వాడు నా భార్యని చేతులతో పట్టుకు తీసుకెళ్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాడు. నా దుఃఖతరమస్తిమే, నేను ఎంత దుఃఖంలో ఉన్నాను. పితుర్వియోగాత్ సౌమిత్రే, తండ్రి గారా మరణించాడు. స్వరాజ్య హరణాత్ తథా, రాజ్యమును పరిపాలించవలసినటువంటి నేను రాజ్యమును పోగొట్టుకున్నాను, ఇంత కష్టంలో ఉన్నాను అని ఆయన అన్న తర్వాత, అసలు ఆ విరాధుణ్ణి నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీ భార్యని నా భార్యగా స్వీకరిస్తానంటున్నావు కదా, మమ్మల్ని నువ్వెవరు మీరెవరని అడుగుతున్నావు కదా, మునుల వేషాల్లో తిరుగుతూ కోదండం ఎందుకు పట్టుకున్నారంటున్నావు కదా, మేము దశరథ మహారాజు గారి పుత్రులం, రామలక్ష్మణులం, మేము తండ్రి యొక్క మాట ప్రకారం అరణ్యంలో సంచరిస్తున్నాం, నువ్వెవరు అని అడిగారు. అదొకటి మాత్రం బాగానే చెప్పాడండో. ఆయన అన్నాడు, పుత్ర కిల జవస్యాహం మమ మాతా శతహ్రద విరాధ ఇతి మా మాహు పృథివ్యాం సర్వరాక్షసాహ. నేను జవుడు అనబడేటటువంటి ఆయన యొక్క కుమారుణ్ణి, మా తల్లి శతహ్రద. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నిటినీ తింటూ ఉంటాను. నన్ను విరాధుడు అని వీళ్ళందరూ పిలుస్తూ ఉంటారు. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడో ఏమో, మిగిలిన వాళ్ళు మాత్రం ఆయన్ని విరాధుడు విరాధుడు అని పిలుస్తూ ఉంటారు అని చెప్పుకున్నాడు. చెప్పుకుని ఆయన సీతమ్మని తీసుకుని వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు వార్చకూడదని అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేస్తే ఆయన ఒక పెద్ద ఆవులింత ఆవలించేట. ఆవలించేటప్పటికి ఆ ఒంట్లోకి వెళ్ళిన బాణాలన్నీ కింద పడిపోయాయి అన్నారు. అంటే అంత బలాఢ్యుడు. సరే అయితే మాత్రం విడిచిపెడతారా? అనేకమైనటువంటి బాణములను ప్రయోగం చేసి అతన్ని దుఃఖపెట్టారు. దుఃఖపెట్టి ఆ కష్టపెడుతున్నటువంటి రాముణ్ణి ప్రత్యేకంగా సంహరించాలని తన చేతిలో ఉన్న శూలాన్ని పట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆ శూలం పెట్టి కొట్టబోయాడు రాముణ్ణి. రాముడు వెంటనే తీవ్రమైన బాణములను ప్రయోగించి గాలిలోనే ఆ శూలాన్ని ముక్క ముక్కల కింద విరిచేశాడు. విరిచేస్తే ఆ విరాధుడికి కోపం వచ్చి సీతమ్మని విడిచిపెట్టి రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా రెండు చేతులతోటి పైకెత్తి తన భుజాల మీద కూర్చోబెట్టుకుని అరణ్యంలోకి ఎడుతున్నాడు. సీతమ్మ ఉండిపోయింది, రామలక్ష్మణుల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. సహజంగా సీతమ్మ ఆక్రందనం చేసింది, తన భర్తని మరిదిని తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాముడు ఒక చేతిని తన యొక్క బలాన్ని ఉపయోగించి విరిచేశాడు ఆ విరాధుడికి. లక్ష్మణుడు ఒక బాహువుని ఖండించాడు, ఆయన కింద పడిపోయాడు. వాళ్ళ తమ ఖడ్గముల యొక్క ప్రహారముల చేత అతని శరీరాన్నంతటినీ కూడా ఖేదపడేటట్టు చేశారు. అప్పుడు అతను ఒక మాట అన్నాడు, నేను బ్రహ్మగారి యొక్క వరాన్ని పొందాను తపస్సు చేత, కాబట్టి నన్ను అస్త్రశస్త్రములు ఏవీ కూడా మరణం పొందేటట్టుగా చెయ్యలేవు, నేను దేనికి మరణం పొందను. కౌసల్యా సుప్రజా రామ తాతత్వం విదితో మయా వైదేహీ చ మహాభాగా లక్ష్మణశ్చ మహాయశాహ. నాకిప్పుడు అర్థమైంది, నువ్వు కౌసల్య యొక్క కుమారుడవైన రామచంద్రమూర్తివి, నీ భార్య వైదేహి అయిన సీతమ్మ, నీ తమ్ముడు లక్ష్మణమూర్తి. నేను నీ చేతిలోనే మరణించి శాపాన్ని పోగొట్టుకోవలసి ఉంది. ఏమిటి నాకు శాపం అంటారేమో. అపి శాపాదహం ఘోరాం ప్రవిష్టో రాక్షసీం తనుం తుంబురుర్నామ గంధర్వ శిప్తో వైశ్రవణేన. నేను ఒకానొకప్పుడు తుంబురుడు అనబడేటటువంటి పేరు కలిగినటువంటి గంధర్వుణ్ణి, కానీ నేను రంభ అనబడేటటువంటి అప్సరసయందు కామోద్రిక్తుడనై వైశ్రవణుడు అంటే కుబేరుని యొక్క సభకి వెళ్ళనటువంటి కారణం చేత ఆగ్రహించినటువంటి కుబేరుడు నన్ను శపించాడు, నువ్వు భయంకరమైన రాక్షసుడిగా జన్మించు అని. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, నాకు మళ్ళీ ఎలా శాప విమోచనం కలుగుతుంది అని అడిగాను. యదా దాశరథీ రామ త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతి మాపన్నో భవాన్ స్వర్గం గమిష్యతి.
నీవు ఏనాడు దశరథపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి చేతిలో నిహతుడవుతావో ఆనాడు నీ యొక్క శాపం పోయి మళ్ళీ నువ్వు స్వర్గలోకానికి వస్తావు అని నాకు ఆనాడు శాప విమోచనాన్ని అనుగ్రహించాడు కుబేరుడు. కాబట్టి నేను మీ చేతిలో మరణిస్తే నేను మళ్ళీ తిరిగి ఊర్ధ్వలోకానికి, అంటే నేను ఆ గంధర్వుడనై తిరిగి కుబేరుణ్ణి చేరుకుంటాను. కాబట్టి నన్ను సంహరించండి అన్నాడు. ఇప్పుడు ఎలా సంహరించడం? అస్త్రశస్త్రముల చేత సంహరింపబడడుగా. వెంటనే రాముడు అన్నాడు, లక్ష్మణ, నేను వీడిని కింద పడదోస్తాను. వీడిని వదిలేస్తే వీడు అలా అరుస్తూనే ఉంటాడు, మహాస్వనం, అదే మామూలు అరుపు కాదు, భయపడిపోతాయి అన్నీ. కాబట్టి వీడి కంఠం మీద నా పాదం పెట్టి తొక్కి ఎట్టే పెడతాను అరవకుండా. ఈలోగా నువ్వు ఒక గుణపం తీసుకుని ఏనుగుల్ని పడదొయ్యడానికి పట్టుకోవడానికి తవ్వేటటువంటి గొయ్యి ఎలా ఉంటుందో అలా ఈ రాక్షసుణ్ణి పడేసి కప్పెట్టడానికి ఒక పెద్ద గొయ్యి తీయి అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు ఒక పెద్ద గొయ్యి తీస్తున్నాడు. అస్త్రంతో శస్త్రంతో కాదుగా, గోతిలో పడేసి రాళ్లతో కప్పెట్టేస్తారు. కప్పెట్టేస్తే ఊపిరాడక చచ్చిపోతాడు అందులో. ఆయనకి కూడా అది కావాలి, ఎందుకంటే శాప విమోచనం అయిపోవాలి. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీవ్రజ రక్షసాం గతసత్వానాం యశధర్మ సనాతన అవటేయే నిధీయంతే తేషాం లోకాః సనాతనాః. రామ, నువ్వు నాకు మహోపకారం చేస్తున్నావు. మా వంటి రాక్షసులు మరణించినప్పుడు గొయ్యి తీసి గోతిలో కాని పాతి పెట్టేస్తే మేము మళ్ళీ తిరిగి ఇతరమైనటువంటి లోకాలకి వెళ్ళాం. కాబట్టి ఇతర లోకములు పొందకుండా ఉండాలి అంటే గోతిలోనే పాతి పెట్టాలి. కాబట్టి నన్ను గోతిలో పాతి పెట్టేసేయి అన్నాడు. నిజంగా గొయ్యి తీసి శరీరాన్ని అందులో పడేసి కప్పెట్టేస్తుంటే ఎంత శాప విమోచనమైనా ఏ శరీరానికైనా శరీరం విడిచిపెట్టేయడం అనేటటువంటి ఖేదంతో కూడుకున్న విషయం కదండి. వాడు పెద్ద పెద్ద కేకలు మొదలుపెట్టాడు. మొత్తానికి దొర్లించి ఆ గోతిలో పడేసి రాళ్ళు పోసి మట్టి పోసి కప్పెట్టేశారు. కప్పెట్టేసిన తర్వాత విరాధుడు అక్కడతో శరీరాన్ని విడిచిపెడుతూ ఆయన ఒక మాట చెప్పాడు, రామ, నీకు మహోపకారం జరుగుతుంది. ఇక్కడికి దగ్గరలో శరభంగుడు అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నారు. నీవు ఆయన యొక్క దర్శనాన్ని చెయ్యి. రామాయణంలో ఇదో గమ్మత్తు. రాక్షసులు శాప విమోచనం అయిపోయిన తర్వాత రాముడికి ఉపకారం చేస్తుంటారు. ఎందుకంటే రాముడు ఎందుకు వచ్చాడో, నరుడిగా ఎందుకున్నాడో, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళ ఉపకారం చేస్తుంటారు. చిన్నప్పుడు ఏదో చాకలి బండ ఏదో ఆట ఉండేది, బట్ట పట్టుకుని పరిగెడుతూ ఏదో ఒకళ్ళ వెనకాలేసి ఒకళ్ళు ముట్టుకుని వాళ్ళని ఒకళ్ళు ముట్టుకుని ఇలాగా. అలా రాముడి చెయ్యి తీసుకెళ్ళి ఒకరు ఇంకోరి చేతిలో పెడితే వాళ్ళు ఇంకోళ్ళ చేతిలో పెడుతుంటారు. అలా ఋషుల యొక్క చేతులు మారుతూ పెడుతుంటాడు రాముడు. ఇప్పుడు రాముడు, సీతమ్మ, లక్ష్మణమూర్తి కలిసి శరభంగుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆ ఋషుల యొక్క తేజస్సు, వాళ్ళ యొక్క గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆశ్రమం శరభంగస్య రాఘవోభిజగామః తస్య దేవ ప్రభావస్య తపసా భావితాత్మనః. ఆ శరభంగ మహర్షి దైవము యొక్క సాక్షాత్కారమును పొందినటువంటి వాడు, దివ్యమైనటువంటి శక్తి సంపన్నుడు. ఆయన ఒక్కసారి పిలిస్తే దేవతలే వచ్చి ఆయన ముందు నిలబడతారు. దేవతలు కార్యార్థులై ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆయన అన్ని లోకములలో ఉండేటటువంటి సుఖములను కూడా తన తపశ్శక్తి చేత జయించుకున్నవాడు. అంతటి మహానుభావుడు శరభంగుడంటే. ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమం లోపలికి వెడదాం అనుకుని ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ముగ్గురికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి కనపడింది. ముగ్గురు చూస్తున్నారు సీతారామ లక్ష్మణులు. సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతం విభ్రాజమానం వపుషా సూర్య వైశ్వానరూపమం. శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి సమీపంలో అగ్నిహోత్రుడు, సూర్యుడు వాళ్ళ యొక్క తేజస్సా అన్నట్టుగా ఒక గొప్ప తేజపుంజం ఒకటి కనపడింది. అవరుహ్య రథోత్సంగాత్ ఆకాశే విబుధానుగం అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరం. ఒక రథం ఒకటి భూమికి పైన నిలబడి ఉంది శరభంగుని యొక్క ఆశ్రమంలో. శరభంగుడు కూర్చుని ఉన్నాడు. ఆయనతో ఆ రథంలోని వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ రథం మాత్రం భూమి మీదకి దిగలేదు, దిగకుండా భూమి మీదకి నిలబడి ఉంది. అది ఆ నిలబడినటువంటి ఆ రథం ఎంత గొప్పగా ఉందంటే, సుప్రభాభరణం దేవం విరజోంబరధారిణం తద్విధైర్యేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం దదర్శా దూరతస్తస్య తరుణాదిత్య సన్నిభం. అది ఆకుపచ్చని గుర్రములు కట్టబడి ఉంది. చంద్రమండలం ఎలా ఉంటుందో అలా గుండ్రటి గొడుగు ఒకటి దాని మీద ఉంది, తెల్లటి గొడుగు. అందులో కూర్చున్నటువంటి వ్యక్తి కోటి సూర్యుల పగిది ప్రకాశిస్తున్నాడు, గొప్ప కాంతితో ఉన్నాడు. ఇద్దరు దివ్యమైన కాంతలు ఆయనకు అటూ ఇటూ నిలబడి ఆయనకి చామరం వేస్తున్నారు.
ఆ రథానికి 4 దిక్కులా ఒక్కొక్క దిక్కున 100 చప్పున అసలు ఆ యోధుల వంక చూస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అందరూ 25 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యోధులు, చెవులకు కుండలములు పెట్టుకుని మెడలో హారములు వేసుకున్న వాళ్ళు, నిత్య యవ్వనంతో ఉండేవాళ్ళు, రథానికి 4 దిక్కులా 400 మంది చప్పున 400 మంది కాపు కాస్తున్నారు. ఆ రథంలో ఉన్నటువంటి వ్యక్తి గొప్ప కిరీటాన్ని ధరించి ఉన్నాడు. రాముడు ఆ రథం కిందకి భూమికి తాకకపోవడం, అందులో కూర్చున్న వ్యక్తి శరభంగుడితో మాట్లాడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయి, నేను దగ్గరగా వెళ్ళి ఆయన ఎవరో చూసొస్తాను అని రాముడు, లక్ష్మణ నువ్వు సీతమ్మని కాపాడుతుండు, నేను వెడతానని వెళ్తుంటాడు. ఇది మీరు రాముడి యొక్క ప్రజ్ఞ మీరు గమనించాలి. ఎప్పుడు రాముడు ఏదో ఆశ్చర్యకరమైంది కనిపించింది కదా అని తను వెళ్ళిపోవడం ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ సీతమ్మని కాపాడుతుంటాడు. లక్ష్మణ నువ్వు సీతమ్మని చూస్తుండు, నేను వెడతానంటాడు అని దగ్గరగా వెడుతున్నాడు. అందులో కూర్చుని ఉన్నటువంటి వ్యక్తి ఇంద్రుడు. ఆయన శరభంగుడితోటి ఒక కార్యార్థి అయి వచ్చాడు. అంటే ఇంద్రుడు శరభంగుడిని పిలిపించడం కాదు, శరభంగుడితో పనుంటే ఇంద్రుడే వస్తాడు. అంటే అది ఆయన తపశ్శక్తి. ఎటువంటి మహర్షుల యొక్క దర్శనం చేశారో చూడండి రామాయణంలో రామచంద్రమూర్తి. ఇహోపయాత్యసౌ రామో యవాన్మాం నాభిభాషతే నిష్టాన్నయతు తావత్తు తతో మాం ద్రష్టుమర్హతి. జితవంతం కృతార్థంచ ద్రష్టా చిరాదిమం కర్మ హ్యనేన కర్తవ్యం మహదన్యై సుదుష్కురం. నేను కొద్ది కాలం పోయిన తరువాత రాముడితో మాట్లాడతాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? రథంలో కూర్చున్నటువంటి ఇంద్రుడి శరభంగుడితో చెప్తున్నాడు. ఎప్పుడు మాట్లాడతాట? జితవంతం కృతార్థంచ ద్రష్టాహమ చిరాదిమం. కొద్ది కాలంలోనే నేను ఈ రాముణ్ణి, ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని పూర్తి చేసుకున్న రాముడితో మాట్లాడతాను. ఆయన పెట్టుకున్నటువంటి పని అంత తేలికైనటువంటి పనేం కాదు. ఆయన కృతార్థుడవడం కోసం ఓ శరభంగ మహర్షి, నీవు ఆయనకి ఎటువంటి సమర్థతని ప్రకాశింపచెయ్యవలసి ఉంటుందో దాన్ని ఆయనకి నువ్వు కల్పించు. ఆ వస్తున్నటువంటి రాముడు నన్ను కాని చూస్తే, నేను రాముణ్ణి చూస్తే మాట్లాడకుండా ఉండడం బాగుండదు. కాబట్టి రాముడు దగ్గరికి వచ్చేటప్పటికే యవన్మాం అభిభాషతే, నేను ఇప్పుడు మాట్లాడకూడదు, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎప్పుడు మాట్లాడతాను? నిష్టాన్నయతు తావత్తు, ఆయన కార్యం ఒకటి పెట్టుకుని ఉన్నాడు, దాన్ని జితవంతం కృతార్థంచ, ఆయన కృతార్థుడై ఆ కార్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత తతో మాం ద్రష్టుమర్హతి, అప్పుడు నేను ఆయన్ని చూస్తాను. కాబట్టి నేను ఇప్పుడు గబగబా బయలుదేరిపోతున్నాను. కారణం ఏంటంటే రాముడు వచ్చేస్తున్నాడు శరభంగ మహర్షి అని వెళ్ళిపోయాడు. శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళు అని తుంబురుడు చెప్పడం, తుంబురుడు చెప్తే రాముడు రావడం, రాముడు రాకముందే ఇంద్రుడు రావడం, ఇంద్రుడు వచ్చి శరభంగుడితో మాట్లాడుతుండడం. అప్పటికి ముందే శరభంగుడు బహుశా ఏం చెప్పి ఉండాలంటే, రావణ సంహారం కోసం రాముడు అరణ్యవాసానికి వచ్చాడు. కాబట్టి రామచంద్రమూర్తి ఈ రావణవధ అనబడేటటువంటి కార్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి సమర్థత మీ తపోముల యొక్క బలములు ఆయనకి ధారపోసి ప్రకాశింపచేయాలి. ఆయన యందు అంత శక్తి నిక్షేపించాలి. ఎందుకంటే రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు, అంత ఉగ్రమైన తపస్సు చేసిన వాడు రావణుడు కూడా. కాబట్టి ఈ మాటలు బహుశా శరభంగుడితో ఇంద్రుడు చెప్పి ఉండాలి. రాముడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంకా నేను ఉండను అని ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు, ఆ రథంతో వెళ్ళిపోయాడు. సీతాలక్ష్మణ సహితుడై రాముడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తస్య పాదౌచ సంగృహ్య రామ సీతాచ లక్ష్మణ నిషేధు సమనుజ్ఞాత లబ్ధవాసా నిమంత్రితా. సీతాలక్ష్మణ సహితుడైనటువంటి రాముడు ఆ మహర్షి యొక్క పాదములకు నమస్కారం చేసి, నేను ఎక్కడ ఉండాలో, నాకు ఒక ఆశ్రమాన్ని ఎక్కడ నిర్మాణం చేసుకోవాలో నాకు చోటు చూపించవలసింది అని అడిగాడు. నేను ఇక్కడ మీతో ఒక విషయాన్ని ప్రస్తావన చేయవలసి ఉంటుంది. అరణ్యకాండలోనే కాదు, శ్రీరామాయణంలో మీకు అనేక పర్యాయాలు ఏమొస్తుందంటే, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, ఈ రెండు మాటలు అస్తమానం వస్తాయి. మీరు కిష్కింధకాండకి వెళ్ళండి, మిమ్మల్ని వదిలిపెట్టవు. అరణ్యకాండలో మిమ్మల్ని వదలవు, అయోధ్యకాండలో వదలవు, సుందరకాండలో వదలవు, యుద్ధకాండలో వదలవు. ఎప్పుడూ కనపడతాయి ఆ మాటలు. ప్రదక్షిణం, నమస్కారం, ఈ రెండూ కనపడతాయి. అయితే నేను మీతో ఒక విషయాన్ని చెప్పి ముందుకెడితే బాగుంటుంది. మనం నమస్కారం ఒకటి చేస్తూ ఉంటాం లోకంలో. ఈ నమస్కారం చెయ్యడం మంచిదే, నేను ఎప్పుడు కాదన్ను. నమస్కారం చేయడం దోషం అన్న మాట నేను కాదు, ఎవ్వరూ అనలేరు. కానీ నమస్కారం చెయ్యడం మంచిదేనా అంటే, నమస్కారం చేయడం మంచిదే, కానీ నమస్కారం చెయ్యడం వల్ల మీరు ప్రయోజనం పొందాలి అంటే అసలు మీరు నమస్కారం ఎందుకు చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. అలా తెలియని నమస్కారం మీరు చేస్తే ఏమవుతుందో తెలుసా అండి? ఆయన ఎవరో చేశారని నేను చేయడం అవుతుందంటే. ఎందుకు ఇలా అన్నావు నమస్కారానికి, ఇలా అనకుండా ఇలా అనకూడదా అని నేను అడిగాను అనుకోండి. ఇలా పెట్టకూడదా నమస్కారం? ఈ రెండు తలములే ఎందుకు కలపాలి, ఇలా కలపకూడదా, ఇలా కలిపి పెట్టకూడదా అని నేను అడిగాను అనుకోండి.
మీకు ఆ నమస్కారం యొక్క వైశిష్ట్యం ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో తెలిస్తే ఎందుకు రాముడు అంత నమస్కారం చేస్తుంటాడో మీకు అర్థమవుతుంది. అక్కడే రాముడు పెద్దల యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తుంటాడు. నమస్కారం అన్నది అనేక రకాలుగా ఉంటుంది. అంజలి అంటారు. అంజలి అంటే దోషిలి ఒగ్గి ఇలా ఉండడం, లేకపోతే ఇలా ఉండడం. ఇలా పెడితే మీరు ఈ రెండు తలములు ఇలా పూర్తిగా కలిపి ఇలా పెట్టడం వికృతంగా ఉంటుంది. ఇలా కలిపి ఈ రెండు బొటన వేళ్ళు కలిపి మీరు ఇలా పెడితే, నమస్కారం అన్న మాట ఎందుకు వాడతారంటే ఇవి 5 కర్మేంద్రియములకు గుర్తు, ఇవి 5 జ్ఞానేంద్రియములకు గుర్తు. ఈ 5 కర్మేంద్రియాలని 5 జ్ఞానేంద్రియాలని కలిపి బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని కలిపి 11టిని మీ పాదముల దగ్గర న్యాసం చేస్తున్నాను. నేను మీ దగ్గర వంగాను, మీరు మహాత్ములని, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని అడగడం నమస్కారానికి గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే మీరు అనుగ్రహం పొందడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది. లేకుండా మీరు కేవలం ఆ భంగిమ ఒకటే పెట్టారనుకోండి, దానివల్ల నేను మీతో అన్న మాట అదే, భంగిమ పెట్టగలరేమో కానీ మనసు సంస్కారాన్ని పొందదు. లేకపోతే ఏమై కూర్చుంటుందో తెలుసా అండి, ఇలా అంటారు. ఇలా అంటే ఏమవుతుందో తెలుసా, ఒక్క చేత్తో నమస్కారం చేశారనుకోండి, తెలిసో తెలియకో పూర్వపుణ్యాన్ని నశింపజేసేస్తారు దేవతలు. ఒక్క చేత్తో మీరు కానీ నమస్కారం చేస్తే పూర్వపుణ్యం నశిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక్క చేత్తో నమస్కారం ఎన్నడూ చేయకూడదు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమంటే మరి ఒంటి చేత్తో కదా శాల్యూట్ చేస్తారు మిలిటరీలోనూ అక్కడను, మరి తప్పేనా అని నన్ను అడగచ్చు. ఒంటి చేత్తో వాళ్ళు చేసేటటువంటిది నమస్కారం ఆధ్యాత్మికంగా అనడానికి ఆధారం లేదు. వాళ్ళు నమస్కారం చేసే ముందు ఏం చేస్తారంటే అటెన్షన్ అని ఈ 2 కాళ్ళు దగ్గరగా పెట్టి ఇలా నిటారుగా నిలబడి తల ఇలా పెట్టి ఈ చేతిని ఒక భంగిమలో ఇలా అంటారు, ఇక్కడికి తీసుకొస్తారు. అది నమస్కారం కాదు. మేము ఈ ఉద్యోగంలో మా శరీర బలాన్నంతటినీ ఒడ్డి మేము మాకిచ్చినటువంటి కార్యంలో సఫలీకృతులమై ఈ దేశాన్ని మేము రక్షిస్తామని ప్రమాణం చేస్తున్నామనడానికి అది గుర్తు. అందుకే శౌర్యాన్ని వెలువరిస్తుంది ఆ భంగిమ. తప్ప మీ అనుగ్రహం నాకు కలగాలి అని కోరుకుంటారా అందులో? అలా కోరితే తప్పు కాదు, కానీ అది అలా కోరుకున్నది కాదు ఆ చేసేటటువంటి విధానం. మనం చేసే నమస్కారం శాల్యూట్ కాకూడదు. మీరు పరాక్రమాన్ని ఆవిష్కరించడానికి కాదు చేసేది, అవతల వారి అనుగ్రహాన్ని అపేక్షించడానికి. కాబట్టి ఎప్పుడూ ఇలాగే చెయ్యాలి. ఈ నమస్కారం చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నిలబడి నమస్కారం ఎప్పుడూ చేయకూడదు. ఇలాగే నిలబడి ఇలా అనకూడదు, ఇలా వంగి నమస్కారం చేయాలి. నమస్కారం వంగి చేయడం ఒక ఎత్తు, నేల మీద పడి చేయడం ఒక ఎత్తు. ఎక్కువ నేల మీద పడి నమస్కారం చేస్తుంటారు. హరిప్రసాద్ గారికి చాలా ఎక్కువ అలవాటు. నేల మీద పడి నమస్కారం చేస్తారు. నేల మీద ఎందుకు పడతారో తెలుసా అండి? నమస్కారం ఇలా అంటే చాలా అంటోందిగా శాస్త్రం, ఇలా అనమంటోందిగా, మరి ఇంక నేల మీద పడ్డం ఎందుకు అసలు? ఏమైనా ఒక ప్రయోజనం ఉందా దానికి అలా పడ్డానికి? అంటే నమస్కారం కన్నా అది ఏమైనా గొప్పదై ఉంటుందా అంటే, ఇలా అంటే నమస్కారం. నేల మీద పడితే ఏమంటారో తెలుసా అండి? దండం అంటారు. దండం అంటే ఏమిటో తెలుసా? కర్ర. కర్రని మీరు చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, నిలబడుతుంది. ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది నేల మీద. మీలో అహంకారం పట్టుకుని ఉన్నంతసేపు ఇలా నిలబడతారు. నాదే ఉందండి ఇదంతా మీ అనుగ్రహం అని చెప్పడం, అహంకారం వదిలితే కర్ర పడ్డట్టు పడతారు. అది పడ్డాడంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు, కింద పడ్డవాడు. అహంకార పరిత్యాగం చేసి ఇది నా గొప్ప కాదు మీ గొప్పే అని చెప్తున్నాడని గుర్తు. అందుకని పడతారు నేల మీద. కాదు, ఎందుకు పడతారో తెలుసా అండి? అది దండం ఎప్పుడైంది, కర్ర ఎప్పుడైంది? చెట్టు నుంచి విరిచేసి తీసుకొచ్చి దాని తొక్క పీకేసి మీరు ఎండలో పడేస్తే కర్ర అవుతుంది. పచ్చిగా ఉంటే కొమ్మ అవుతుంది కదా. అది పచ్చిగా ఉంటే కొమ్మ, చెట్టుకుంటే విరిచేసి తెచ్చి ఎండిపోతేనే కర్ర. నేను ఒక చెట్టులో ఉన్నప్పుడు నేను పచ్చిగా ఉండి నాకు ఆకులు పువ్వులు కాయలు పళ్ళు వచ్చేటట్టు నాలో ఒక ఆకుపచ్చని ప్రవాహంగా ఉన్నవాడెవడో వాడు నాలో లేకపోతే నేను ఒక కర్రనై ఉన్నాను. ఇప్పుడు నాలో ఏమీ ఇప్పుడు ఆకుపచ్చతనం రాదు, ఆకులు రావు, కాయలుండవు, పళ్ళుండవు, పువ్వులుండవు. ఆ ఆకుపచ్చతనం ఇచ్చిన వాడెవడో వాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వర శక్తి మీలో కూడా బాగా ప్రకాశిస్తోంది, ఆయన్ని నమ్మి అనుష్ఠిస్తున్నారు కాబట్టి అది లోపల ఉంటే నేను చెట్టు కొమ్మని, అది లేకపోతే కర్రని. అది మీ యందుంది. మీరు అటువంటి ప్రవాహాన్ని నా యందు పరిపుష్టం చేసి నేను ఇలాగే సంతోషంగా 10 కార్యాలు చేసేటట్టు అనుగ్రహించండి అని అడగడం కర్రలా కింద పడ్డాం. ఈ భావన తెలిసి ఉండడం, అందుకని పడతారు కర్రలా. కాదు, ఇంకెందుకు పడతారో తెలుసా అండి? నించున్నవాడు పడిపోతాడు, కూర్చున్నవాడు పడిపోతాడు, భూమి మీద పడిపోయినవాడు ఇంకా పడ్డానికి ఏమి ఉండదు. కాబట్టి అయ్యా నేను ఇంకా పడిపోకుండా నన్ను రక్షించండి. నేను ఇన్నాళ్ళు బాగా నించున్నవాడిని అనుకోవట్లేదు, పడిపోయినవాడిని.
ఇంకా పడిపోకుండా నన్ను మీరు కాపాడండి, నన్ను పైకి ఎత్తండి అని అడగడం, పడిపోయానని చెప్పడానికి పడిపోయిన వాడిని కాబట్టి ఇక పడను. ఇది తెలిస్తే వినయంతో పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది, పడకపోతే పృష్ఠభాగం కనపడదు. ఇలా నిలబడి నమస్కారం చేసామనుకోండి, ముందు భాగం కనపడుతుంది. పడిపోతే పృష్ఠభాగం కనపడుతుంది. పృష్ఠభాగం పెద్దలకి చూపించకూడదు. సభ ఉందనుకోండి, సభకి పృష్ఠభాగం పెట్టి కూర్చోకూడదు. దేవాలయంలో ఈశ్వరుడికి పృష్ఠభాగం చూపిస్తూ బయటికి వెళ్ళకూడదు. పృష్ఠభాగం దర్శనీయం కాదు, అలా చూపించకూడదు. మరి పడిపోయి పృష్ఠభాగం ఎలా చూపిస్తున్నావు అంటే, అయ్యా నా మనసు ఇన్నాళ్ళు ఈ శరీరాన్ని భోగాలు భోగాలన్న పేరు చెప్పి ఇంద్రియాలకి మేత వేసి తిప్పి 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 పాడు చేసింది. ఆ మనసు ఇప్పుడు మారి ఈ శరీరాన్ని ఇంకా అలా తిరక్కే, పెద్దల పాదాల దగ్గర వెళ్ళి పడిపో అని నన్ను తీసుకొచ్చి తిప్పడం మానేసి తిరిగి తిరిగి ఎంత పడిపోయావో ఇక్కడ పడిపోతే పడ్డం మానేసి పైకి లేవడం ప్రారంభం అవుతుందని నన్ను కింద పడేసింది. అందుకని ఇప్పుడు నేను నా ఇంద్రియాలకి భోగాలకి నా పృష్ఠభాగం చూపిస్తున్నాను, మీ పాదాలకి నా కళ్ళు చూపిస్తున్నాను, కాబట్టి మీరు నన్ను అనుగ్రహించండి అని చెప్పడానికి కింద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడడం అన్న ఒక్క మాటకి ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసా? అంత బాగుంది, జ్వరం వచ్చింది, నడవగలడా? నడవలేడు, నీరస పడిపోతాడు. జ్వరం వచ్చినంత మాత్రాన హరించినట్టు శక్తిని, ఏదో ఒక రోజున నేను చేసిన పాపం నాలో ఉన్న శక్తిని హరించి పడగొట్టేస్తుంది. అలా పడగొట్టక ముందు నేనే పడిపోతున్నాను మీ కాళ్ళ ముందు. అలా ఇంకా పడిపోయే దరిద్రం నాకు రాకుండా ఇప్పటికైనా నా జన్మ సాఫల్యం ఏమిటో నేను తెలుసుకునే శక్తిని నాకు అనుగ్రహించండి. ఇది చెప్పడానికి నేల మీద పడతాడు. కాదు, ఇంకా ఎందుకు పడతాడో తెలుసా అండి? నేల మీద పడిపోయినప్పుడు కళ్ళు నేలకి దగ్గరగా ఉంటాయి, చెవులు నేలకి దగ్గరగా ఉంటాయి, ముక్కు నేలకి దగ్గరగా ఉంటుంది, తల నేలకి దగ్గరగా ఉంటుంది. ఇక చూడ్డానికి ఏముంటుంది? చూడ్డానికి ఏం లేదు. ఇలా కింద పడిపోయిన వాడు కళ్ళు తెరిచి చూస్తే ఆ మట్టి కూడా సరిగ్గా కనపడదు. ప్రధానమైన జ్ఞానేంద్రియములన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ తిప్పి 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 వాటితో భోగాలు అనుభవించి అనుభవించి పరుగులు తీసి మృగతృష్ణల వెంట తిరిగాను. అవి కాదు, ఇక్కడే ఉంది అసలు మకరందం, భక్తి మకరందం అని ఇవ్వగలిగిన శక్తి మీ దగ్గరుంది అని చెప్పడం కోసమని ఆ మకరందాన్ని నాకిమ్మని అడగడానికి, ఇంకా ఈ ఇంద్రియాలతో దూరాలకి పరిగెత్తనని చెప్పడానికి, వీటిని భూమికి దగ్గరగా మీ పాదాలు దగ్గరగా పడేశాను అని చెప్పడానికి పడిపోతాడు. కాదు, ఇంకా ఎందుకు పడిపోతాడో తెలుసా అండి? ఈ తల నిండా అహంకారం ఉంది, అక్కర్లేనివన్నీ ఉన్నాయి, వాటి కోసం పరుగులు తీశాను. ఇలా ఎత్తులో పెట్టినంత కాలం ఇందులోకి అనుగ్రహం ఎక్కదు. ఎందుకంటే ఇది ఎత్తులో ఉంది, ఎత్తులో ఉన్న దాంట్లోకి ఏం నిలబడతాయి? కింద కారిపోతాయి. అందుకు నిలబట్టం లేదు. ఇప్పుడు బాగా ఎంత పల్లం ఉండాలో అంత పల్లంలోకి కింద పడిపోతున్నాను. ఇంకా మీ దగ్గర ఇంతకన్నా పల్లం లేదు, ఆ నేలే పల్లం, అంత పల్లంలో పడ్డాను. ఇంకా ఇంతకన్నా నన్ను అనుగ్రహించాలని ఏమడగను? కాబట్టి మీరిప్పుడు మీ చూపులతో ఆ అమృతాన్ని నా మీద ప్రసరించండి. ప్రసరించి ఈ శిరస్సులో ఉన్న బుద్ధులు మార్చి మంచి బుద్ధులు పెట్టి నా జన్మకి సార్థకత ఇవ్వండి.